హాయ్ నేను సతీష్. నిన్నొచ్చి కత్తులతో గుచ్చుకోండి, ఈరోజు వచ్చి జంతువులతో పోల్చుకోండి అని హోస్ట్ వచ్చి కెలికేసి వదిలిస్తే ఆ వేడి ఆ మంట మామూలుగా ఉంటుందా? వేరే లెవెల్లో బీభత్స భయానక భీకరంగా ఉంటుంది. ఇప్పుడు నామినేషన్లు అదే జరుగుతుంది. ఆ ఫైరు, ఆ ఫ్రస్ట్రేషను, ఆ బరస్టు ఇవన్నీ జరగడానికే అవన్నీ కత్తులతో గుచ్చండి, జంతువులతో పోల్చండి చెప్పేది. ఎప్పటికైతే నామినేషన్ బీభత్సంగా జరుగుతున్నాయి. 13 మందిలో నాకున్న సమాచారం ప్రకారం 13 మందిలో ఇప్పటికీ నేను వీడియో చేసే సమయానికైతే ముగ్గురు అయితే నామినేషన్ కాల, అంటే వాళ్ళకి తక్కువ పడ్డాయి. మిగతా అందరికీ మిగతా 10 మంది కూడా వచ్చేసారు. బట్ మార్నింగ్ కల్లా ఇంకా ప్రాసెస్ అయితే కొనసాగుతా ఉంది. మరి ఎలా చేస్తారు, ఎంతమంది వస్తారు అనేది ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే ఎప్పటికే ఎవరిని ఎందుకు చేస్తారు ఏంటి అని నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తా. అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నామినేషన్కి సంబంధించి మార్నింగ్ కల్లా 6 కల్లా మీకు ఒక వీడియో అయితే ఫుల్ క్లారిటీతో ఆ వీడియో అయితే పబ్లిష్ చేస్తా. అది కూడా చూడండి, మిస్ కాకండి. ఇక ఈ ఎపిసోడ్ అలాగే చూసే ముందు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫుల్ క్లారిటీతో ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలుగా ఉన్నట్టు చెబుతా. ఏదో మామ మొక్కుబడి కనిపించకుండా ఎలాంటి మొహమాటలు లేకుండా చెబుతా. ఎక్కడ ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అని. దానికి వచ్చే కామెంట్స్ ఏంటి, దాన్ని చూసి నేను ఎలా రియాక్ట్ అవుతుందో అవి కూడా చెప్పుకుందాం. అయితే ఈ ప్రైజ్ మనీ ఇక కాదు, పే మనీ ఎవ్రీ వీక్ పర్ఫార్మెన్స్ ఆడే ఆటలను బట్టి పెరుగుతుంది. ఫస్ట్ వీక్ ప్రైజ్ మనీ నా వంతుగా మీరు నాకు సాటిస్ఫై అంటే మీ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఆఫర్ అయితే 5 లక్షలు చేశారైన హోస్ట్. బట్ గత వారం చేసిన పొరపాట్ల కింద దిద్దుకోవాలని లెక్క ఇంగ్లీష్ మాట్లాడినవి ఏవి టెలికాస్ట్ చేసి రూల్స్ బ్రేక్ చేస్తానని నిద్రపోవడం, హిందీ సాంగ్స్ ఇవన్నీ కూడా. సో మరి బిగ్ బాస్ ఎంత కట్ చేస్తారంటే ఒక 2 లక్షలు ఫైన్ కింద వేసేసి 3 లక్షలు ప్రస్తుతానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రైజ్ మనీ 3 లక్షలు అన్నారు. మరి ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. అయితే అది హోస్ట్ ఒక మాట చెప్పారు, 50 లక్షల కంటే ఎక్కువ కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంది. సో మంచి ఇంట్రెస్టింగ్ అయితే సాగబోతుంది. ఆ ప్రైజ్ మనీ చుట్టూ టాస్కులు, గేమ్స్ అవన్నీ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈ సీజన్ అయితే ఇంట్రెస్ట్గా మలుస్తారు, అందులో డౌట్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేంటి, ఈ ఆర్డర్ నేను సోనియా ఫస్ట్ సేవ్ అయింది కదా, కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటారు. ఆ తర్వాత శేఖర్ భాష, తర్వాత ఏమో పృథ్వీ, తర్వాత విష్ణుప్రియ, లాస్ట్లో మనకంటే ఇట్లా సేవ్ చేశారు. బట్ ఇది ఓటింగ్ ప్రకారం ఇట్లా కాదు, ఆర్డర్ ప్రకారం ఇది కాదు. ఒరిజినల్గా అయితే విష్ణుప్రియ టాప్లో ఉండింది ఓటింగ్లో. ఆ తర్వాత మణికంఠ ఉన్నాడు, ఆ తర్వాత పృథ్వీ, ఆ తర్వాత ఈ అమ్మాయి ఎవరు సోనియా ఆకుల, ఆ తర్వాత శేఖర భాష, తర్వాత బేబక్ అట్లా ఉండింది ఓటింగ్ ప్రకారం. బట్ ఇదేంటంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉండాలి, క్లారిటీ ఉండకూడదు, ఎట్లా అయితే ఆర్డర్ ప్రకారం చేస్తారు. సరే తర్వాత ఎటు టెన్షన్లో ఒత్తిడిలో ఉంటారు కనుక వారం అంతా ఎట్లా ఉందో, హోస్ట్ వచ్చి ఎలాంటి ఇన్పుట్స్ చేస్తారో, ఎలిమినేట్ అయిపోతాం ఉంటామని ఈ ఫన్ టాస్క్లు ఎప్పటిలాగే జరిగినాయి. ఫన్నీగా అనిపించింది. ఈ యానిమల్ డెడికేషన్ టాస్క్లు కూడా నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా నామినేషన్ల కోసం ఇగో రెచ్చగొట్టి వాళ్ళకి పాయింట్స్ లేకపోతే ఏముంది, అలా పప్పు ఉడకలేదు, ఇల్లు ఒక కప్పు కడగలేదు, ఇవే ఉంటాయి కదా, అందుకోసం ఈ పాయింట్స్. మరి ఇక్కడ ఎవరు ఏం చెప్పారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చారు, ఎవరు మొన్నది ఉన్నట్టు చెప్పారు అనిపించి కూడా చెప్దాం. నబీల్, యష్మికి స్వార్థం వచ్చేసింది, గెలుపు స్వార్థం, పనులన్నీ మాకే ఇచ్చిందని పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆ అమ్మాయి మినిమం కూడా 6 డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి మీరు ఫ్రీగా ఉండేటప్పుడు, 3 పోనీ అంత ఇది లేకపోయింది, 4-2 అలాగే ఇచ్చినా బాగుంది. అట్లా కాకుండా 5 డిపార్ట్మెంట్లు ఒకరికి ఒకటి ఇవ్వడంతో నబీల్ అయితే ఫెయిర్గానే చెప్పాడు, ఓపెన్గానే చెప్పాడు అనిపించింది నాకు. అట్లాగే ప్రేరణ, నా ట్రస్ట్ వర్త్ ఎవరికంటే సీత, జోక్ అనుకుంటే పర్సనల్ ఫీల్ అయిపోతుంది, ఎలా తీసుకుంటుందో ఏం ఫీల్ అవుతుందో అర్థం కావట్లా. డస్ట్బిన్ బాటిల్, అట్టగా స్టార్టింగ్లో ఈగో సుపీరియారిటీ, ఆయనకి నిక్కుల కోసం అతని తరపున ఈవిడ ఆయన మౌత్ పీస్ లెక్క మాట్లాడింది అని ఒక విమర్శ అయితే వచ్చింది కనుక, సో బికాజ్ దానికోసం అన్నట్టు చెప్పింది. ఇక్కడ నేనేమంటానంటే, ఆఫ్ కోర్స్ ఈ అమ్మాయికి ప్రేరణకైతే జోక్ అనుకోవచ్చు, సరదాగా అనుకోవచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో సరదాగా చేశారా, సీరియస్గా చేశారా అన్న చిన్న విషయాలు కూడా పెద్దగా రియాక్షన్ అయితే వస్తుంది. అక్కడ హౌస్ మేట్స్ నుంచి వాళ్ళ ఎమోషన్స్ హర్ట్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. చిన్న చిన్న విషయాలు సరదాగా, ఇప్పుడు బయట అనుకోండి ఇదే విషయం ఆ డస్ట్బిన్లో పడేసిన తర్వాత తీస్తే బుద్ధి లేదురని ఇవన్నీ ఇలాంటి చేష్టలు చేస్తాం, ఫన్నీ చాలా లైట్ తీసుకుంటారు. అదేంటారు ఆల్రెడీ డస్ట్బిన్లో వేసింది మళ్ళీ తెస్తాం, బుర్రతో కూడా ఏంటంటే లైట్ రేలో తీసుకుంటారు. బట్ అక్కడ ఏంటంటే ఆ సీత వాళ్ళు హర్ట్ అవుతారు. ఇదేంటి ఎందుకు అప్పటికే సిచ్యువేషన్, అదేంటి పనులన్నీ మేమే చెయ్యాలా, ఈ 5గురే చేస్తే మిగతా వాళ్ళు ఎవరు చేయకుండా కూర్చోంటారా అని ఫీల్ అవుతూ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లాగా వాళ్ళు తీసుకునే సందర్భంలో ఎట్లా అనేటప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. ఇదేంటి హ్యూమనిటీ లేకుండా లెక్క చూస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి, విష్ణుప్రియ ఉంది, ఫన్నీగానే స్టార్ట్ చేసింది, కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టించేసి మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళిద్దరు కూర్చొని క్లియర్ చేసుకుందాం అనుకుంటే తప్ప క్లియర్ కాదనే పరిస్థితి అది ఇప్పటికీ నామినేషన్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ముందు కూడా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. అట్లా ఫన్నీగా మొదలైనా సరే ఫైర్ ఆడ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ప్రేరణ, నేను సరదాగా చేసి నీకు సరదా, కానీ వాళ్ళకి సరదా కాదు, అది అలా తీసుకుంటారు. అందుకే ఆచి తూచి జాగ్రత్తగా ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందో చూసుకొని బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది బిగ్ బాస్ హౌస్లో. సరే ఇక నిఖిల్ ఫన్ వేలో అంటూ శేఖర్ భాషకి అయితే దోమ, చిరాకు, ఇరిటేట్ అని చెప్పేశాడు. సీరియస్ సిచ్యువేషన్లో కూడా జోక్స్ పేలుస్తారని. అయితే అక్కడ ఆయన అనేది కూడా బాగుంది, దోమ అంటే 2 తల్లులతో సమానం అని. అయితే ఇక్కడ ఫస్ట్ నిఖిల్ చెప్పిన రీజన్ అయితే సేఫ్ ప్లేయర్ అయిపోయాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే,
ఫస్ట్‌లో నిఖిల్ రాంగానే హౌస్‌లోకి అడుగుపెట్టగానే అన్నింట్లో హడావిడి చేసి కలివిడిగా ఉండి ఒక డామినేషన్ పర్సనాలిటీలాగా అనిపించి ఆడియన్స్‌కి హౌస్‌మేట్‌కి కనిపించి ఫైర్ ఉంటది, వాయిస్ ఉంటది, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నీ అనుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు ఇందాక చెప్పినట్టుగా ఇదేంటి హౌస్‌లో అందరూ నేను డామినేట్ అనుకుంటున్నారు అని ఇలాగైతే కష్టం గదా! ఒక డామినేషన్ పర్సనాలిటీని యాక్సెప్ట్ చేయరు గదా! అని లెక్క గత సీజన్‌ల ఎఫెక్ట్. అలాగే ఇంకోటేంటి డామినేషన్ మనకు ఉండకూడదని ఒకటి. రెండోదేమో గ్రూప్ గేమ్ ట్యాగ్ పడుతుందేమో అనే లెక్క ఇలా భయపడి సో, మొత్తానికి ఆ సేఫ్ ప్లేయర్ అయిపోయాడు. ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఫస్ట్‌లో ఉన్నదానికి ఇప్పుడు అలా రా అంటారు. ఎందుకని లెక్క అయిపోయాడు. ఇక్కడ కూడా శేఖర్ భాషకి ఆ సేఫ్ రీజనే ఇచ్చాడు. అయితే ఇక్కడ శేఖర్ భాష గురించి కూడా చెప్పాలి. దోమ అంటే 2 తల్లులతో సమానం అన్నాడు కదా! దీని గురించి కూడా చెప్పాలి. ఇక్కడ మళ్ళీ చెబితే ఒక మాట అంటారు మళ్ళీ. మీరు శేఖర్ భాషకి అన్ని పాజిటివ్‌గా చెప్తారు. శేఖర్ భాషకి పిఆర్, శేఖర్ భాష ఇక్కడ ఎవరి గురించి పాజిటివ్‌గా చెప్తే వాళ్ళకి పెయిడ్, వాళ్ళకి పిఆర్ అని చెప్తారు. ఎవరు పేరో, ఎవరు పెయిడో, ఎవరు ఫెయిరో ఆడియన్స్‌కి విజ్ఞత గల ఆడియన్స్‌కి ప్రత్యేకించి నా గురించి చెప్పుకోవక్కర్లా. ఎనీవే ఇక్కడ శేఖర్ భాష గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే 20 ఏళ్ళు రేడియో జాకీగా ఉండేటప్పుడు ఆయన ఇలా మాట్లాడుతున్న మాటలన్నీ ఇప్పుడు చిరాకు అంటే రాకు అని అర్థం. ఇట్లాంటివన్నీ ఆ భాష మీద పదప్రయోగం, పద సంపద, పద సృష్టి అంటారు ఇది. ఎవరు పదాలు కొత్త పదాలు పెట్టకపోతే ఎలా భాష వృద్ధి చెందుతుంది అన్నట్టుగా పద ప్రయోగం చేస్తున్నాడు ఆయన. ఒక 4 భాషల మీద పట్టుతో అవన్నీ చేస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదు. ఆయనకి ఊరికే పాజిటివ్ చెప్పినా కొందరు అనొచ్చు పిఆర్, పిఆర్, గిఆర్ అని. అదేం కాదు ఆయన ఆడేసిన ఆటకి సరే మీరన్నట్టు పిఆర్ అన్నా ఆయన ప్రస్తుతానికి వారంలో ఆడిన ఆటకే అంత ఓటింగ్ వచ్చేసి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి శేఖర్ భాష తోపు దమ్ముంటాపు అంత ఆ టైం ఆడేయట్లా ఎమోషనల్గా ఏ రకంగా కనెక్ట్ అయిపోలే. జస్ట్ ఈ పదాలు మాట్లాడేటప్పుడు మాత్రం కొంత పదప్రయోగం చేస్తుంది. అది కూడా ఎందుకు వచ్చిందో కూడా మనం చెప్పుకోవాలి. 20 సంవత్సరాలుగా రేడియో జాకీగా మాటలే పుట్ట అయిపోయాడు కనుక ఈ పదప్రయోగాలు కూడా చేశాడు. ఇది కూడా ఎందుకంటే నాకు ఫస్ట్‌లో అతనికి టాప్ 10 ఇండియాలో టాప్ 10లో ఇతను ఒకడున్నాడు. రేడియో అండ్ టీవీలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డులు, రేడియో ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చేటప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటి 18 సార్లు వచ్చాయి. ఇతడు ఒక్కడే రేడియో జాకీ. ఇంకెవరు రేడియో జాకీస్ లేరా? నేషనల్ వైడ్‌లో ఇతనిదే రికార్డ్ అంట. ఎందుకు ఏంటి అనుకోండి ఇప్పుడు అర్థమైతుంది. 20 ఏళ్లుగా ఇలాంటి పదప్రయోగాలన్నీ చేస్తూ ఎంటర్‌టైన్ చేశాడు ఆడియన్స్‌కి అని చెప్పేసి రేడియో జాకీ అర్థమైంది. అందుకే ఇదంతా ఎక్స్‌ప్లనేషన్ ఇదంతా చెప్పాల్సి వస్తది. ఇందువల్ల నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఇలాగ ఎన్ని సార్లు చెప్పుంటాడో, ఎన్ని సార్లు ఇలా మాటలు అన్ని పెట్టుంటాడు అనే లెక్క. దీనికోసం మళ్ళీ ఇతనిలో ఈ టాలెంట్ ఉంది. అర్థమైతుంది. 18 అవార్డులు వచ్చేటి ఊరికే వచ్చేవి కదా! జాతీయ స్థాయిలో వచ్చాయి ఏకంగా కంటిన్యూషన్ అంటే. సో ఇందువల్ల ఇలా పట్టు పెంచుకోవడం వల్ల అనిపిస్తది. ఇది చెప్తే మళ్ళీ మీరు శేఖర్ భాషకి పిఆరా అని డౌట్‌గా పెడతారు. ఓకే. నెక్స్ట్ యష్మి. బేబక్క బ్లైండ్ ఫాలోవర్ సొంత డెసిషన్ తీసుకోదు. గొర్రె అనేసి ఇచ్చింది ఆమె. ఆమె పప్పుది నామినేట్ ఆంధ్ర పాయింట్స్ తీయకపోవడం, పప్పు టాపిక్‌లో గాని, నామినేషన్ పాయింట్‌లో గాని గట్టిగా తీసుకొని ఉండుంటే బాగుండేది. కాకపోతే నేనేమనుకున్నానంటే ఆమె వెయిట్ చేసింది. నిదానమే ప్రధానం అనుకుందో, ఆచి తూచి అడుగేద్దాం అనుకుందో, ఆ అడుగు కాస్త హౌస్ బయట అడుగేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడే అరుపులతో అదరగొట్టేద్దాం, బెదరగొట్టేద్దాం అనుకోకుండా ప్రోమోలో ఏవీలో లాస్ట్‌లో చూపించినట్టుగా బెజవాడ బేబక్క బెదరగొడదాం అనుకుంది కానీ కాస్త లేట్ అయిపోయింది. వీళ్ళే చెదరగొట్టేశారు బయటకి ఆవిడని. బెదరగొడతానంటే ఈ బెదరగొట్టక ముందే వాళ్ళు చెదరగొట్టేశారు. ఆచితూచి అడిగేద్దామంటే బయట అడుగు పెట్టే లెక్క పరిస్థితి అయిపోయాయి. ఎందుకంటే లాస్ట్‌లో చూసాం. బిగ్ బాస్ అంటే 100 రోజులు ఎందుకు సార్? ఒకరోజు చాలు కదా! ఇవన్నీ ఇప్పుడొచ్చింది ఫైర్. ముందొస్తే బాగుండేది. అయితే ఇంకోటేంటంటే ఆ బేబక్క లాంటి ఇప్పుడు ఆ ప్రోమో లాంటిది కదా! మధ్య వయస్కురాళ్ళు కూడా చూడండి అని. ఆ ఏజ్ గ్రూప్‌లో వారికి కొద్దిగా కనెక్ట్ అవ్వడం కష్టమే వేగంగా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఇంపాక్ట్ చాలా వేగంగా క్రియేట్ చేయాలి. అయితే మణికంఠలాగా ఏడుపులో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఒక ఎమోషనో లేకపోతే టాలెంటో, స్కిల్సో వీలైనంత వేగంగా చూసుకోవాలి. గత సీజన్‌లో కూడా చూసాం మనం. ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ అవుట్ అయిపోయారు చాలా మంది. సో, ఆ ముద్ర అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇక చేద్దాం అనుకున్న దశలో ఆవిడకి జర్నీకి అయితే ఎండ్ కార్డ్ అయిపోయి పడిపోయారు. సరే. నెక్స్ట్ వన్ బేబక్క ఫస్ట్ డే 2 డేస్ ఆయన్ని నిఖిల్‌ని నమ్మాను. తర్వాత నుంచి నేను చేంజ్ అయ్యాను అనేసి అదే నేను చెప్పా కదా! ఆచితూచి అడిగేద్దాం అనుకుంది. మనుషులు ఎవరి గేమ్ అలా ఆడతారు కదా! ఈవిడైతే ఆడలేకపోయింది అది. నెక్స్ట్ ఆదిత్య. ఇతను కూడా శేఖర్ భాషకి సేమ్. ఆ దోమ అని చెప్పి 200, 300 జోక్స్ చెప్పాడు. అంటే భరించి ఇది ఇంతకంటే సేఫ్ ఏమైనా ఉంటదా? ఈ ఆదిత్య కూడా ఆయన నేచరే అంత కావచ్చు. లేకపోతే మొన్న ఒకసారి ఆయన ఎందుకు రిస్క్ చేస్తాను, నేను ఎందుకు బ్యాడ్ అయితున్నా లెక్క. అలాగే పృథ్వీతో కూడా నేను ఎవ్వరికి డిస్‌రెస్పెక్ట్ ఇవ్వను అని చాలా ఫీల్ అయ్యాడు. అంటే సేఫ్‌గా ఉన్నన్నాళ్ళు హాయిగా బిందాస్‌గా వెళ్ళిపోదామనే తప్ప రెండో పర్సన్ వైపు కూడా చూడట్లే. శేఖర్ భాషకే. నిన్న కత్తి శేఖర్ భాష. ఈరోజు జంతువు దోమ శేఖర్ భాష. మొన్న నామినేషన్ శేఖర్ భాష. అన్నీ ఆయనకి సేఫ్ ప్లేయర్ ఆడుతా ఉన్నట్టుంది తిన. లేకపోతే నేచర్ మరి అదే గాని అలా ఉంది. తర్వాత నైనిక. మణికంఠకి అన్‌ట్రస్ట్ వర్తి అని చెప్పింది. ఆ తేలు ఇచ్చింది. ఏమంటే ఆ క్లెయిమ్ టాస్క్‌లు విన్ అయితే నన్ను తీసుకోండి అని అడిగాడు. బట్ నామినేషన్‌లో కూడా నిఖిల్ చాలా సపోర్ట్‌గా మణికంఠకు ఉన్నాడు. ఆయనకి ఇచ్చేసాడు. కానీ తర్వాత కూడా మళ్ళీ మణికంఠ అక్కడ ఇక్కడ మాటలు చెప్తున్నాడు. నీ క్లాన్‌లోకి తీసుకో పర్ఫార్మ్ ఛాన్స్ ఉంటది కదా అడిగాడు కదా అంటే ఈ అమ్మాయి చెప్పింది మంచి పాయింటే.
చాలా మంచి పాయింట్. ఇక్కడ మణికంఠ ఇచ్చిన వివరణ కూడా ఏంటి, ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ ఏంటంటే, సెలక్షన్ జరక్క ముందు ఇట్లా వచ్చి అడిగాడు అని చెప్పి, సెలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అతను వచ్చి నన్ను మళ్ళీ ఇలా కన్విన్స్ చేశాడు అడిగాడు అనేసి అంటే, అతను మాత్రం అంతకు ముందు నేను నా ప్రయత్నం నేను చేసుకున్న తప్పేముందని అంటాడు. నేను నిఖిల్‌కి అడిగితే ఫిజికల్లీ ఫిట్ కోసం ట్రై చేస్తున్నా, అలాంటి కంటెస్టెంట్స్ కోసం. నీకు సెకండ్ రౌండ్‌లో నువ్వు రావచ్చు. ఫస్ట్ రౌండ్ కాదనుకున్నాడు. సో నేను ఆయనకని అడిగాను, ఇద్దరిని అడిగాను అని చెప్పాడు. కానీ అక్కడ చెప్పింది ఏంటి, సెలెక్ట్ తర్వాత అని ఆ అమ్మాయి చెబుతుంది. నిఖిల్ సపోర్ట్ చేసినా, సెలెక్ట్ చేసినా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి అడిగాడంటే, బట్ ఇతను చెప్పిన వివరణ ఏంటి, లేదు లేదు నేను ఈ సెలక్షన్ ప్రాసెస్‌కి ముందే నేను ఇట్లా అక్కడ ప్రయత్నం చేశాను అన్నాడు. ఎలాగైతే అతనైతే మాట మార్చాడు. అయితే ఇతని గురించి తీవ్రమైన అభద్రతా భావంతో, అయోమయంతో, డిప్రెషన్‌తో ఉన్నాడు. పైగా ఈ 2 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను అనుకున్న భయంతో జర్నీలో ఉన్న ఆయన గురించి ఇకపై ఫోకస్ పెట్టొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మారుతా ఉన్నాడు గనుక. కానీ ఇంతవరకైతే ఒక అయోమయంలోనే ఉన్నాడు. నేను యష్మి చెప్పినట్టుగా ఒక పాయింట్ పట్టుకొని వస్తాడు, స్టిక్ ఆన్ అవ్వడు. అసలు ఆయన పాయింట్ అర్థం కాదు, వేరే పాయింట్ అర్థం కాదు. గందరగోళం ఉన్నాడు. అది ఉన్నాడు కరెక్ట్‌గా క్లియర్‌గా. సో అభద్రతా భావంతో అమ్మో వాళ్ళు తీసుకోరు, అమ్మో వీళ్ళు తీసుకోరు, లేకపోతే నాకు ప్రయారిటీ ఉండదేమో అని ఒక అభద్రతా భావంతో చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. అయితే ఒకటి మాత్రం నిజం. తర్వాత కూడా మొన్న ఒకసారి అన్నాడు ఎవరు ఆయనతో, నిఖిల్ గురించి, ఆదిత్య వంతో వాళ్ళతో. నిఖిల్ అక్కడే నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమో యష్మి టీం కానీ, నైనిక టీం కానీ టాస్క్ విన్ అయితే నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకోవాలన్నారు కదా, నేను అప్పుడు వెళ్ళను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ నన్ను తీసుకున్నప్పుడు నాకు గౌరవం లేనప్పుడు నేను ఎందుకు వెళ్తానని అదొక మంచి పాయింట్ పట్టుకుంటా. ఆ రోజు నేను కూడా చెప్పా, అక్కడ మంచిగా నాకు నచ్చాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్, నాకు నిఖిలే ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి నిఖిల్ దగ్గరే ఉంటాను. బట్ ఈ రోజు అయితే నైన్కే ఈ పాయింట్ కూడా చెప్పింది కాబట్టి అయోమయంలో ఉన్నాడు. అది అర్థమవుతుంది. ఆయనకి నిజంగా ఈ వారం ఏడుపులు కూడా శ్రీరామ రక్ష అయ్యి ఆ రకంగా సేవ్ అయితే అయ్యాడు. సరే, నెక్స్ట్ వన్ పృథ్వీ. బేబక్క గాడిద అన్నాడు, ట్యాగ్ ఇచ్చాడు. నిఖిల్ స్ట్రాంగ్ అయింది, బట్ తనను తాను అనుకోలేదు, డిఫెండ్ చేసుకోలేదు, ఫ్యూచర్లో ఆడుతున్నాను. సో ఎలిమినేట్ అయిపోయింది అంటే అఫ్ కోర్స్ కావచ్చు. ఆవిడ కొద్దిగా లేట్గా ఆట మొదలుపెట్టి ఆవిడలో ఉన్న టాలెంట్ లేట్గా చేయడం వల్లే ఈరోజు అవుట్ అయిపోయింది. అయితే పృథ్వీ నాకేమనిపించిందంటే, నామినేషన్ చేసినప్పుడు కాఫీ కోసం నామినేట్ చేసింది, తర్వాత మనం కూర తింటానంటే తినొద్దనింది. అది బాగా ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు. అందుకే ఇవిడి మీద ఫోకస్ పెట్టాడు. ఇలాంటివన్నీ ఇస్తున్నాడు నాకు అనిపించింది. తర్వాత బేబక్క ఇక్కడ అంటే ఒక రోజులో స్ట్రెంత్ ఎలా డిసైడ్ అంటే కావచ్చు, కానీ ఒక రోజులో స్ట్రెంత్ డిసైడ్ హౌస్ మేట్స్ చేయకపోయినా ఆడియన్స్ నీలో ఏం క్వాలిటీస్ ఉన్నా, నువ్వు ఎంత స్ట్రాంగ్, ఎంత ఈ హౌస్కి అవసరం అనేది ఆ ఒక రోజులో ఒక సీన్లో ఒక ఇన్సిడెంట్లో డిసైడ్ చేసేస్తారు. సో అది నువ్వు ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. నీకు ఆ పప్పు కుక్కర్ దగ్గర వచ్చింది, చీఫ్ సెలక్షన్ దగ్గర వచ్చింది, నామినేషన్ దగ్గర వచ్చింది, ఎన్ని రోజులు ఎప్పుడు వాయిస్ రేజ్ చేయాలి. ఈ చివరాఖరి లాస్ట్కి వచ్చినప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగుకుపోయినట్టు ఈ లాస్ట్లో వచ్చింది. నిన్న మొన్న చెప్పింది ఆ బేబక్తో, శేఖర్ భాషతో, విష్ణుప్రీతో. బట్ ఇది చెప్పడం మీద అప్పుడే చెప్పుంటే అబ్బాయి ఏంది వంట చేయడానికి వచ్చినట్టు, నా కిచెన్, టిఫిన్, లంచ్, బ్రేక్, డిన్నర్ ఇదే అయిపోతుందా, నా వల్ల కాదు ఇంకా లాస్ట్లో. బట్ ముందే వచ్చి ఉంటే బాగుండేది. తర్వాత సోనియా విష్ణుప్రియకి కన్నింగ్ ఫాక్స్ పోక్ చేస్తూ ఫస్ట్లో నేనేమనుకున్నాంటదామే, హామ్లెస్ హ్యూమన్ బీయింగ్, యోగా చేయడం, నవ్వడం, నవ్వించడం అనుకున్నా. బట్ రాంగ్ పర్సన్స్తో జోక్ స్టార్ట్ చేసింది కావచ్చు, అక్కడతో వదిలేయలేదు. వదిలేస్తే నేను కరెక్ట్ చేసుకునేదేమో, నేనే రాంగ్ అనుకున్నామో, నేనే ఆలోచించడం రాంగ్ తీసుకున్నామో అనుకునేదాన్ని. కానీ ఫ్లోలో మాటలు అనేసింది నీ అమ్మాయి ఇక్కడ చెప్పింది. విష్ణుప్రియ ఏమంటది, నేను నిఖిల్ టీంకి వెళ్ళాలనుకోలేదు అనేసి దీని గురించి మళ్ళీ చెప్తాను. నిఖిల్ టీంకి వెళ్ళాలనుకోలేదంటే లాస్ట్లో నాగార్జున అడిగాడు కదా, మరి ఎందుకు మళ్ళీ నిఖిల్ దగ్గరికి నన్ను ఎందుకు తీసుకోలేదని అడిగాడు కదా, ఈ పాయింట్ తర్వాత మాట్లాడు. బట్ ఇప్పుడు సోనియా చెప్పిన దానికి ఇక్కడ నిఖిల్ ప్రియ ఏమంటది, మళ్ళీ నేను రిపోర్టర్లా అందరిని అడిగినట్టు అడిగానండి. ఫస్ట్ డేస్ వాళ్ళిద్దరి మధ్య నెగిటివ్ వైబ్ ఉండేది, నామినేట్ కూడా చేశాను నిఖిల్. ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్, రీజన్ ఏంటి, బాండ్ ఎలా కుదిరిందని అడిగా. పైగా సోనియా గారు తప్పుగా తీసుకుంటే క్షమించండి అన్నాను. ఆమె అడల్టరేటెడ్ జోక్స్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి. ఆమె అన్ని మాటలకి ఆడవాళ్ళందరూ కూడా హర్ట్ అయ్యారు గత నామినేషన్లో అప్పుడు కూడా అని చెప్పింది. అయితే ఇక్కడ సోనియా చెప్పినట్టు నేనేమంటానంటే, సోనియా చెప్పినట్టు నిజంగా అక్కడ విష్ణుప్రియ సారీ చెప్పాక నో కామెంట్స్ అని చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత సారీ అండి అని చెప్పిన తర్వాత అక్కడతో ఆపేసి ఉంటుంటే, ఇష్యూ ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా సోనియా తప్పు అయ్యేది. అరే పాపం కదా, ఈ విష్ణుప్రియ ఏదో సరదా కోసం రిపోర్టర్ లెక్క ఒక ఇంగ్లీష్ వాడు తెలుగు మాట్లాడితే అట్లాగ అడిగింది కదా, ట్రై చేసింది కదా విష్ణుప్రియ. బట్ సోనియా ఏంటి, సీన్ పెద్దది చేసింది, సీన్ అంత హైలైట్ చేసింది అనే పాయింట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేది. ఈ సోనియాకి మైనస్ అయ్యేది, విష్ణుప్రియకి ప్లస్ అయ్యేది, ఖచ్చితంగా జరిగేది ఇది. కానీ అట్లా అనకుండా తర్వాత ఈవిడ కంటిన్యూషన్ చేసింది విష్ణుప్రియ. ఆ పుణ్యస్త్రీని ఆడపిల్లలకు హెల్ప్ చేస్తూ ఇంకో ఆడపిల్ల గురించి అర్థం చేసుకోకపోతే ఆవిడ అన్ని చెప్తుంది కదా, గ్రూప్లో వేరే గర్ల్స్తో ర్యాగింగ్ చేస్తున్నట్టు, పోక్ చేస్తున్నట్టు, నేను అటు వెళ్తే అటు వచ్చింది, ఇటు వస్తే ఇటు వచ్చింది అని చెప్పింది కదా. సో ఇక్కడ ఇది కొంతమంది కొండ గొర్రెలకి అర్థం కాదు. నేనేదో మొక్కుబడిగా మామా పై అని చెప్పేసి బ్యాచ్ కాదు.
కొంతమందికి అర్థం కాదు. సైకలాజికల్‌గా రీసెర్చ్ చేసి చెబుతా. ఆమెది అక్కడ తప్పు. నేను నిన్న ప్రోమో రివ్యూలో గాని, ఎపిసోడ్ రివ్యూలో గాని ఆఖరికి కొంతమంది అడగడంతో స్పెషల్ వీడియో కూడా పబ్లిష్ చేసి దీని గురించి ఫుల్ క్లారిటీ ఎక్కడ ఎవరి తప్పు అని నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పానో ఈరోజు ఎగ్జాక్ట్‌గా అక్కడ అదే జరిగింది. ఆమె అక్కడ ఆపేసి ఉండుంటే సారీ చెప్పింది కదా! సారీ సోనియా గారు అని చెప్పేసిన తర్వాత విష్ణుప్రియ అక్కడితో ఆపేసి ఉంటే ఆవిడ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది ఆ మాట అనేసి. అక్కడితో ఆపేసి ఉంటే అడల్టరేటెడ్ జోక్స్‌లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత, ఈ విష్ణుప్రియ ఇక్కడే కూర్చొని సారీ చెప్పేసాను కదా! ఆవిడ మాట అనేసింది. సర్లే ఆడియన్స్ అన్నీ చూసుకుంటానంటే ఎక్సలెంట్‌గా ఉండేది విష్ణుప్రియది. బట్ ఆగిందా? ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఆవిడ మాటలన్నీ జారేసింది. సో, దానికి క్లారిటీ నేను ఆ పదానికి, ఈ పదానికి అర్థం ఏంటని కూడా చెప్పా. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఏంటి, మీరు ఇలా చేసుకుంటారా అన్నానా? మీ మధ్య ఇలాంటిది ఉందా అన్నానా? ఇవన్నీ రాంగ్. ఆ తర్వాత పుణ్యస్త్రీ అని చెప్పేసి ఆవిడే పుణ్యస్త్రీయా? మేము కాదా? ఎడ్యుకేటెడ్ కదా! కొంచెం వాడండి ఎడ్యుకేషను. ఆడపిల్లలకి హెల్ప్ చేస్తాం. మీరెట్టా తోటి ఆడపిల్లని అనడం ఈ మాటలన్నీ జారేసిందామె. పైగా ఈ అర్థాలు కూడా చెప్తాను నేను. మళ్ళీ చెప్తున్నా. అడల్టరేటెడ్ కామెడీ వద్దు అంది. అంటే పూర్ క్వాలిటీ కామెడీ, వెకిలి కామెడీ, కల్తీ కామెడీ, ఈ వంకర కామెడీ, కుళ్ళు కామెడీ ఇట్లాంటివి అంతే బూత్ కామెడీ, బూత్ జోకుల కింద అర్థం రాదు. అలాగే అడల్టరీ కామెడీ అంటావా నన్ను లెక్క, నాకు అలాంటి ట్యాగ్ ఇస్తావా నీ అమ్మాయి అనింది. అంటే అడల్టరేటెడ్ కామెడీకి, అడల్టరీ కామెడీకి చాలా తేడా ఉంది. అడల్టరీ కామెడీ అంటే బూత్ జోకులు, బూత్ కామెడీ, వల్గర్ కామెడీ కింద వస్తుంది. సో, ఈ విష్ణుప్రియ ఏమనుకుంది, అరే నేను అలా క్యాజువల్‌గా అడిగితే యెస్ ఆ అమ్మాయి క్యాజువల్‌గా అడిగింది. బట్ ఆ తర్వాత కంటిన్యూషన్ అక్కడికి వెళ్లి ఇలాగ అన్నానా, ఇవన్నీ చేసుకుంటున్నారా అన్నానా అది రాంగు. అవన్నీ కంటిన్యూ చేసింది. సారీ చెప్పిన తర్వాత ఆగిపోతే అప్పుడు ఖచ్చితంగా ఆ సోనియాదే తప్పయ్యేది. నిజమే కదా! ఆ అమ్మాయి మామూలుగానే ఉంటది. నేనే ఓవర్‌గా రియాక్ట్ అయిపోయినా, ఓవర్‌గా ఆలోచించుకున్నా. ఈరోజు అదే చెప్పింది హోస్ట్‌తో. అక్కడితో ఆపేసుంటే నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని, ఏమో చెక్ చేసుకునేదాన్ని. అయ్యో! నాదే పొరపాటు అయ్యిందేమోనని. కానీ ఆ చాయిస్ ఇవ్వకుండా విష్ణుప్రియ తర్వాతెళ్లి ఇవన్నీ అనడం వల్ల ఈమెది ఇప్పుడు మైనస్. ఇందులో డౌట్‌లే. అక్కడికి వెళ్లి మళ్ళీ ఇలాగ అనలేదని సండంతో తప్పు చేసింది. పుణ్యస్త్రీ మేము భార్య వాళ్ళైతే ఛానళ్ళోళ్ళు ఎందుకు పిలుస్తారు ఇవన్నీ. సో, దీనికి అర్థం కాక నేను చెప్పినట్టుగా విష్ణుప్రియ బయట లోపల ఆవిడ మిస్‌అండర్‌స్టాండింగ్. ఆవిడ ఫాలోవర్స్, ఫ్యాన్స్, పియర్స్ వీళ్ళు కూడా కంప్లీట్‌గా విష్ణుప్రియ బూత్ కామెడీ చేస్తుందనలేక ఆ అమ్మాయి ట్యాగ్ ఇచ్చేసింది. అడల్టరీ కామెడీ చేస్తుందనలేక వీళ్ళు ఆమె అలా అనిందనలేక వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ ఆవిడ వాడిన అడల్టరేటెడ్ పదానికి, ఈమె వాడిన అడల్టరీ కామెడీ పదానికి నక్కకి నాగలికున్నంత తేడా ఉంది. అడల్ట్, రేటెడ్ అని ఆ పదాన్ని విడదీసి మరి అర్థాలు మార్చేస్తున్నారు. అందుకే నేనన్నా అర్థం కాదురా మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏదో నచ్చింది, నచ్చలేదు ఈ పైపైన షో వర్క్ ఉండదు నాకు. ఖచ్చితంగా సైకలాజికల్ స్టడీ చేసే చెప్తా. దీనికేమంటారు మీరు చెప్పాల్సిన లాజిక్ చెప్పండి. ఆ టైమింగ్ చెప్పండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఆపి ఉంటే రైటు, ఎవరు కొనసాగించారు, ఎవరు రాంగ్ అనేది నేను చెప్తా కదా! అట్టా ఇక్కడ రైటు, ఇక్కడ రాంగు. సో, ఇదని మీ లాజిక్ ఏంటో మీరు చెప్పండి. మంచి ఆన్సర్ చెప్తా. అంతే తప్ప ఏమి చెప్పలేక పెయిడ్ పిఆరు, పెయిడ్ రివ్యూరు, ఆ రివ్యూరు, పిఆర్ రివ్యూరు, శేఖరవాస బాగా ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నాడంటే ఆయనకి అంటారు. ఈవి చేసిందంటే ఈవిడ రేపొద్దున విష్ణుప్రియ బ్రహ్మాండంగా ఇరగొట్టింది ఎంటర్‌టైన్ అదరగొట్టిందంటే ఆ విష్ణుప్రియ పిఆర్ అంటారు. ఇవన్నీ కామన్. కాకపోతే వాడండి అని కొందరికి చెబుతా. అందరికీ అక్కర్లే. కొందరికి అర్థం కానోళ్ళకి చెప్పాల్సి వస్తదనమాట. సో, సీత కూడా ఇక్కడ ఇదే అంటది. సోనియా ఆహ్, ఆ! నిఖిల్ వాళ్ళ బయట కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడిందని నామినేషన్‌లో అప్పుడు యష్మి కూడా అనింది కదా! బయట పరిచయం ఉందా? మీరు అందువల్ల గ్రూప్‌గా ఆడుతుంది. దానికోసం అందువల్ల మరి అప్పుడు అలాగ అనింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు అంత క్లోజ్ అయ్యారు. నాకెందుకు నిఖిల్‌లా క్వాలిటీస్ కనిపించట్లే. అంటే ఈవిడ నెగెటివ్ వైబే చూసింది. బట్ నాలో ఇంకా నెగెటివిటీ కొనసాగుతుంది నిఖిల్ పట్ల. బట్ ఈవిడకి ఎట్లా ఫ్రెండ్‌షిప్ అయిందంటే దాని వెనక చాలా నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా నిఖిల్ అయితే భయపడ్డాడు. కంప్లీట్‌గా అమ్మో! ఇది గ్రూప్ గేమ్ కింద ట్యాగ్ వచ్చేస్తదేమో. నా డామినేషన్ మైండ్ సెట్ అనేస్తారేమో. పైగా ఇది హైలైట్ అయిపోద్దేమో. ప్రేరణను 2 సార్లు సేవ్ చేశారు. ఆ బేబక్కని 4 సార్లు నామినేట్ చేసినా సేవ్ చేయలేదు. ఇది గ్రూప్ కాకపోతే ఇంకేంటి అని లెక్క ఆవిడ హైలైట్ చేసింది కనుక ఆ చీఫ్ సెలక్షన్‌లో కనుక ఇది గట్టిగా వెళ్ళిపోద్దేమో అని భయపడి ఈ సీతకు తెలీదు కదా! ఆయన 2 డేస్ కంప్లీట్‌గా ఏం పేరామె సోనియా దగ్గర కూర్చొని సారీ నాదే రాంగ్ డెసిషన్ మరొకసారి అట్లా చేయను, అట్లా చేయను ఇవన్నీ చెప్పుకొని అంతలా దువ్వాడాయన. ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాడాయన ఆమెతో. వీళ్ళకి అవన్నీ తెలీదు కదా! ఎలా వచ్చింది ఇంత వైబ్ అని తీయాలనుకున్నా. అయితే ఈ చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ వస్తాయి ఎదుటి వాళ్ళ గురించి ఖచ్చితంగా హౌస్‌మేట్స్ అన్నాక మాట్లాడతారు. మాట్లాడకుండా అందరూ ప్లాస్టర్‌లు వేసుకొని కామ్‌గా అయితే ఉండలేరు. అలాగే నెక్స్ట్ వన్ సీత. ఆమె ఎమోషన్స్ రైటే గాని అడల్టరేటెడ్ వర్డ్ అయితే కరెక్ట్ కాదనిపించింది. అంటే వీళ్ళు తీసుకోవడం మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే అయింది. నెక్స్ట్ వన్ విష్ణుప్రియ. నేను నిఖిల్ టీమ్‌కి వెళ్ళాలని అనుకోలేదంటే ఫస్టు అక్కడ అడుగుతాడు కదా హోస్ట్ కూడా. మరి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వెందుకమ్మా మరి నిఖిల్‌ని మణికంఠని ముందే ఎంచుకున్నావు నన్నెందుకు ఎంచుకోలేదంటే అక్కడ ఎంఐ వాస్తవానికి ఫీల్ అయ్యింది ఆ రోజు. టాస్క్‌లు చూజ్ చేసుకునేటప్పుడు. అందుకే ఆ ఫస్ట్ నిఖిల్ గురించి ఆ బెడ్‌రూమ్‌లో కూడా మాట్లాడింది. ఆయన చూడండి నిన్నటి వరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు. ఇప్పుడు మనుషులుగా ఎవరు మ్యాన్ పవర్ ఎంచుకోవాలనేసరికి అందరిలో ఇది అది అని చెప్తే నన్నెవరు పట్టించుకోలేదు. సెల్ఫిష్‌గా అయినట్టు మాట్లాడింది.
ఆ తర్వాత వచ్చి నిఖిల్ కూడా అడిగింది, నువ్వు మణికంఠని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, మణికంఠ నాకంట స్ట్రాంగ్ అంటే, అట్లా కాదమ్మా, నిన్ను అందరూ ఎవరైనా చూజ్ చేసుకుంటారు, యష్మి కానీ నయనిక కానీ నేను కానీ ఎవరైనా చూసుకున్నా, బట్ వాడిని ఎవరు ఆ మణికంఠన్ అయితే ఆమె ఏమి ఇద్దరు తీసుకోరు, ఫీల్ అయితే కొద్దిగా సపోర్ట్గా ఉంటుందని నేను తీసుకున్నా అని చెప్పాడు. ఇవన్నీ చెప్పి అయ్యో అలాగా అని లెక్క ఆవిడ రియలైజ్ అయ్యింది. లేకపోతే అంతకు ముందు అయితే మాత్రం అయ్యో అలాగని తర్వాత మళ్ళీ సారీ నిఖిల్ అని కూడా ఇవిడైతే చెప్పుకుంది. నువ్వు స్ట్రాంగ్, నీకేం డోకా లేదన్నా ఆయన చెప్పడంతో, లేకపోతే ఫస్ట్ మాత్రం అబద్ధం చేసుకుంది, ఆ నిఖిల్ అనేది తీసుకోవాలని. అలాగే మరి ఎవరావిడ సోనియాని ప్లస్ మణికంఠన్ అంటే, ఫస్ట్ మణికంఠ నీకంటే ముందు వచ్చాడు, మణికంఠ వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్కరిని పిలిస్తే ఫస్ట్ మణికంఠను పిలిచాడు కాబట్టి అతను ఎంచుకోవాల్సి తర్వాత నువ్వు వచ్చావు, మరి దానికి దీనికి ఎలా పోల్స్తాను చెప్పిన తర్వాత ఇట్లా అనుకుంది. అందుకే ఇక్కడ నాగార్జున అడుగుతారు కదా, మరి నిఖిల్ టీంలోకి వెళ్ళాలని లేకపోతే మరి ఎందుకు మళ్ళీ నిఖిల్తో అక్కడ గొడవ పడ్డా అడిగావంటే అప్పుడు ఈ వివరణ అంతా ఇది జరిగింది తెర వెనుక. ఓకే, నెక్స్ట్ వన్ అభయ్. యష్మి స్వార్థం గెలవడానికి దేనికైనా అడిగినట్టు ఆ స్పిరిట్ చూసి అంటే ఇద్దరితో కూడా సేఫ్ రీజన్ అని నాకైతే అనిపించింది. ఏమంత చూపించింది, అంత ఏమి స్వార్థంగా ఆడలేదు కదా, నాకైతే అది సేఫ్ రీజన్ అనేది. నెక్స్ట్ సీత ప్రేరణకు ఆ బ్లైండ్ ఫాలో నిఖిల్కి అయింది, అప్పుడు ఆయన చెప్పిన మాటలు మాకు క్యారీ చేసింది, ఇప్పుడు యష్మి కోసం ఫాలో అవుతుంది, ఇండివిజువల్గా లేదనిపిస్తుంది. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నిఖిల్ నిజంగా వీళ్ళు ఇండివిజువల్గా ఫస్ట్లోనే నిజంగా మొక్కగా ఉన్నప్పుడే తుంచుకోవడం బెటర్, లేకపోతే ఈ ముద్ర పడిందంటే ఖచ్చితంగా ఇప్పటికీ ఇది ప్యాన్ ఇండియా బిగ్ బాస్ 5 భాషల కంటే ఎక్కువ ఉంటే సినిమాలు తీస్తే ప్యాన్ ఇండియా అంటాం కదా, అట్లాగే 5 భాషలు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఆదిత్య ఓం ఉన్నాడు, ఆంధ్ర నుంచి కొందరు ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, ఒరిస్సా నుంచి నయనిక ఉండింది, కన్నడ నుంచి వీళ్ళకి 3 ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా కన్నడ బ్యాచ్, కన్నడ గ్రూప్, సీరియల్ బ్యాచ్ ఇట్లా ట్యాగ్స్ పడేవి. అట్లా కాకుండా గట్టిగా వీళ్ళు స్ట్రెస్ చేయబట్టే ఆ సోనియా కానీ ఈ సీత కానీ వీళ్ళందరూ చేయబట్టే నిఖిల్ కూడా చాలా అలర్ట్గా షార్ప్గా అమ్మో ఇది ఇంతింతే వడ్లు ఇంత పెద్దది అయిపోకూడదు, ఈ మొక్కగా ఉండాలి, వృక్షం అయిపోయిందంటే బ్యాడ్ అయిపోతాం, బిస్కెట్ అయిపోతామని ఎవరికి వాళ్ళు దూరంగా ఉందామంటే పర్టికులర్గా వాళ్ళిద్దరు యష్మి అండ్ నయనికకి చాలా దూరంగా ఉంటున్నాడు. లేకపోతే వీళ్ళు ఇంకా సంజయ్షులు రోజు రోజుకి ఇచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. సో ఆ అమ్మాయి ఒక రకంగా బెటరే, మీరు ఆ బ్లైండ్ ఫాలో అవ్వకుండా ప్రేరణ నువ్వు కూడా ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటే సీత అయితే మంచిగానే చెప్పింది నాకు అనిపించింది. ఎవరు మంచి కోసం 100% ప్రేరణ, యష్మి, నిఖిల్ వాళ్ళ మంచి కోసం ఈ అమ్మాయి కూడా స్ట్రెస్ చేయడం కూడా పర్టికులర్ ప్రేరణకు కూడా. ఓకే, నెక్స్ట్ వన్ ప్రేరణ. ఫస్ట్ డే అదే చెప్తుంది ఆమె, నేనేం కాదండి, నన్ను నేను బ్లైండ్గా ఫాలో అవుతున్నాను. తర్వాత ఎవరు శేఖర్ భాష కన్నింగ్ ఏమో స్వార్థం అని చెప్పేసి యష్మి గేమ్లో గెలవడానికి అన్నప్పుడు ఇచ్చానండు, సెల్ఫిష్ అంటే సెల్, ఫిష్ అంటే చేపలు అమ్మడం అంట, ఇది కూడా అంత ఇది లేదనిపించింది, జస్ట్ ఏదో చెప్పాలి కాబట్టి సేఫ్ లాగా అనిపించింది. అయితే ఒకటి అన్నాడు నిన్న మాత్రం అభయ్తో కూడా అన్నాడు, నేను చెప్దాం అనుకున్న యష్మికి తోసేద్దాం అని బ్రిక్స్ గురించి అంటే, అరే బాబు నువ్వు చెప్పకపోయినా ఆవిడ చేస్తుంది, మన థ్రెడ్ టాస్క్లో కూడా యష్మి బేబక్కని తోసేయడానికి ట్రై చేసింది, టాస్క్ గెలవడానికి ఆ అమ్మాయి ఏదైనా చేస్తుంది అన్నాడు కాబట్టి కొద్దిగా ఆవిడ మీద ఒక ఒపీనియన్ నిజంగా ఫామ్ అయింది శేఖర్ భాషకు, అందుకే చెప్పాడు అనిపించింది. ఓకే, ఎందుకు నేను సేఫ్ రీజన్ అన్నా కదా, కాదు అతనికి ఒక క్లారిటీ ఉంది, ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ విష్ణు మొసలకా నీళ్ళు అని ఎవరికి సోనియాకి ఇచ్చింది, నన్ను అనింది, తను ఏడ్చింది, నేను హార్ట్ ఫీల్ అవ్వాలి, నేనే ఆడవాలి కదా. అంటే నాకు ఇక్కడ బిగ్ బాస్లో చాలా జరుగుతాయి, సోనియా కూడా ఎందుకంత ఊపికి తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని ఎక్కువ ఏడ్చేసిందో అని. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అవతల వాళ్ళకి చెప్పు, పాయింట్ చెప్పు, ఆన్సర్ చెప్పు, సమాధానం చెప్పు అని ఎంత స్ట్రాంగ్ అడిగేటప్పుడు ఇక్కడ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బెటర్. ఇంక స్టార్టింగ్ ఫస్ట్ వీకే చాలా పంచాయతీలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, చాలా ఎమోషన్స్ బయట పడతాయి. ఇంత వెక్కి ఊపి ఏడవకుండా ఉండాల్సిందో అనిపించింది. ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఏమో నాకు అయితే అనిపించింది. నెక్స్ట్ వన్ మణికంఠ. శేఖర్కు చిరాకు, దోమ సీరియస్ సిచ్యువేషన్లో కూడా జోకులు వేస్తాడు, లేదంటే ఏముందో ఆయన ప్రతిదీ సేఫ్ అనిపించింది ఈ రోజున కూడా మణికంఠ. పైగా ఆయన ప్రతిదీ మణికంఠకి ఇస్తున్నాడు కనుక రిటర్న్ గిఫ్ట్ అంతే సింపుల్. తర్వాత అందుకే శేఖర్ ఇక్కడ కదా మూల కూర్చుంటాడు, ఎవరైనా వెళ్తే చీరాకు అంటాడు, ఇది ఆయనకే వర్తిస్తున్నా లెక్క. ఇందుకు చెప్పింది కూడా ఇందుకు ఈ చీరాకు నిజంగా కొన్ని మిగతావన్నీ ఆయన ఆ పేల్చి జోక్స్ అవి ఎట్టా ఉన్నగా ఇదైతే బాగా అనిపించింది. ఎవరికైనా బహుశా చిరాకు అంట, చిరాగ్గా ఉందరా బాబు అంటే చీరాకు అంటున్నాడా అని అర్థం చేసుకుంటారు. అందుకే హోస్ట్ కానీ హౌస్ మేట్స్ కానీ ఇదైతే బాగా పేలింది. తర్వాత బేబక్క దోమ చిరాకు, సోనియా కంట కుక్కర అవన్నీ చెప్పుకొచ్చింది. నిజంగా ఆవిడకి ఫస్ట్ నుంచి ఏం ముహూర్తాన్ని ఇద్దరు ఫస్ట్ ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు కానీ ఇద్దరికి వైబ్ సెట్ అవ్వాలి. బేబక్క ఫైనల్గా ఎలిమినేటెడ్. ఈ మణికంఠ బాస్ ఈజ్ బ్యాక్ అంటే కొందరికి నచ్చకపోవచ్చు, నువ్వు బాస్ సెంటర్ ఆయన ఏడ్చి గోల పెట్టేసావు, ఎక్కడైనా బాస్ క్వాలిటీస్ కనిపించావని. బట్ ఆయనకైనా అమ్మాయ అనుకోండి, ఎందుకంటే 2 రోజులు వెళ్ళిపోతా, బట్టలు సర్దేయండి వెళ్ళిపోతున్నా, 2 రోజులు ఎంజాయ్ చేస్తాను అంత ఫీల్ అవుతున్నాడు. కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, భయం పోయింది. మరి ఈ వారమైన ఆట మార్చుకుంటాడో లేదో చూద్దాం. నెక్స్ట్ వన్ బేబక్ స్టేజ్కి వెళ్ళాక ఎంత వేగంగా వెళ్ళిపోతాను అనుకో ఆపర్చునిటీ వచ్చింది, నిజంగా మంచి ఆపర్చునిటీ వచ్చింది, అవి టాలెంట్ వల్ల వచ్చింది, నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే నిజంగా హౌస్లో ఉన్నప్పుడు తెలియలే బాధ, బయటకు వచ్చాక తెలుస్తుంది. పాపం చేసుకుంది చేతిలో ఓపెన్ అవ్వకుండా, ఓపెన్ అవ్వకపోవడం వల్ల మెయిన్
అలాగే ఆ ఏవి అంతా కూడా చూసాం. కొద్దిగా ఫన్ అయితే ఉంది. ఫైర్ ఉంది. అన్నీ ఉన్నాయి. 2 చూసాం. ఏవిలో ఫన్ చూసాం. ఇక్కడ లాస్ట్ 2 డేస్ నిన్న, ఇవాళ కూడా ఆ ఫైర్ చూసాం. బట్ ఈ 2 కూడా అక్కడ హైడ్ చేసింది. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. అలాగే ఇక ఎవరిని రోడ్డు పడేస్తావు, హౌస్‌లో ఉండే అర్హత లేదు ఎవరికంటే సోనియా. సో, ప్రతి విషయంలో నెగెటివ్ వైబ్ ఆవిడకి పర్లేదు కూడా చెప్పేసింది. నెక్స్ట్ వన్ ఆహ్, సోనియా అంటది, నేను ఒక్కదాన్నయితే అందరూ ఎందుకు కంటిన్యూ చేస్తారనంటే, ఆవిడ అంత బలంగా దాన్ని హైలైట్ చేయగలిగింది. పోర్ట్రే చేయగలిగింది. అందరిని ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది సోనియా. ఇది ఫుడ్ లేట్ అవుతుందనే విషయాన్ని. అందరి నోట అదే మాట వచ్చిందంటే, వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేశారు. వాళ్ళు కూడా చెప్పరు కదా! ఫుడ్ బాగా చేస్తుంది, టేస్టీగా చేస్తుంది. కానీ లేట్‌గా చేస్తుందనేది వాళ్ళ కంప్లెయింట్. అలాగే నిఖిల్ తను చెప్పింది కిచెన్ స్ట్రిక్ట్‌గా ఉండాలన్నాడు. కారం కూడా అతడే ఏసాడు. బట్ నాకు కష్ట సమయంలో ఆదుకోలేదని లెక్క అతని మీదైతే చెప్పింది. నిఖిల్ అయితే నేను ట్రస్ట్ చేశాను. బట్ ఆయన నాకు కష్ట సమయంలో ఆదుకోలేదని లెక్క ఈ బ్యాగేజ్ ఉండింది కదా! సోనియాకి ప్రయారిటీ ఇచ్చాడు. నాకివ్వలేదు. నాకు సపోర్ట్ చేయలేదు. ఒక చీఫ్‌గా అడగలేదు. వైబ్ షేర్ చేయలేదని లెక్క. సోనియాకి ఈమెకి పడిన నెగెటివ్ వైబ్ అది. బట్ అతనేం చేస్తాడు చీఫ్‌గా టీమ్‌లో ఉన్నంత మాత్రాన. ఇది హౌస్‌మేట్స్‌గా వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం, తేల్చుకోవడం చేయాల్సిన పనిచయితే అది. పృథ్వీ నెక్స్ట్ ఫిట్ కాదన్నావు. నీలో యాంగర్ ఇష్యూ కొన్ని పదాలు వాడావని. ఎవరికైతే మెయిన్ ఆవిడకి ఎవరి వల్ల అయితే ఇబ్బంది అనిపించిందో వాళ్ళ వరకు ఇచ్చేసింది. మణికంఠకి మాత్రం కొద్దిగా అడ్వైస్ మంచిగానే చేసింది. నీలో నువ్వే మాట్లాడుకోవడం, చాలా టెన్షన్‌గా, చాలా ఒత్తిడిగా ఇవన్నీ వద్దు బాబు. కొద్దిగా ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. అందరితో కలవాలని మంచి ఫీడ్‌బ్యాక్ అతనికైతే ఇచ్చింది. సో, మొత్తానికి సీత కొద్దిగా ఎమోషన్ అయింది. ఇది ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అట్లాగే నెక్స్ట్ నామినేషన్స్ ఎవరెవరు ఏ పాయింట్స్ ఉతికి ఆరేసుకున్నారనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. మిస్ కాకండి.